హాయ్ అండి. ఈరోజు మీకు నేను క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ పచ్చిముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఫంక్షన్‌లో తిన్నప్పుడు వచ్చిన రుచి మీరు ఇంట్లో చేసినప్పుడు రావట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే టేస్ట్ అద్దిరిపోద్దండి. యాజ్ ఇట్ ఈస్‌గా నన్ను ఫాలో అవ్వండి. పచ్చిముక్కల పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఇదే పద్ధతిలో చేస్తారు. అంత గొప్ప రుచిగా ఉంటదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్లి రెసిపీ చేసేద్దాం. దోసకాయ పచ్చిముక్కల పచ్చడి చేయడానికి నేను 2 పచ్చి దోసకాయలు తీసుకున్నానండి. మనకు దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి చేయటానికి ఎప్పుడైనా సరే మనం పచ్చి దోసకాయలే తీసుకోవాలండి. అప్పుడే ముక్క కరకరలాడుతూ ఉండిద్ది. అదే పండు దోసకాయ అసలు పచ్చడికి పనికిరాదు. ఇప్పుడు ముందుగా మనం చెక్కు తీసుకుందాం. మనం కత్తితో కూడా ఇలా చక్కగా తీసుకోవచ్చు. మనకు పీలరే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చేతిలో ఇలా తిప్పుకుంటూ దోసకాయని కమ్మగా చెక్కు తీసుకోవచ్చు. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం దోసకాయని ముందుగా చేదు చూసుకోవాలండి. కండ కూడా చూద్దాం ఉందేమో. మనం దోసకాయ పచ్చడి చేసేటప్పుడు దోసకాయని కంపల్సరీ చేదు చూసుకోవాలి. విత్తనాలు ప్లస్ కండ కూడా చూసుకోవాలి. కొన్ని కాయలు ఏంటంటే విత్తనాలు చేదు ఉంటాయి, కొన్ని కాయలు కండ కూడా చేదు ఉంటుంది. కాబట్టి రెండింటిని ముందే చేదు చూసుకున్నాం అనుకో పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు విత్తనాలు తీసేసుకుందాం. మనం ఈ పచ్చిముక్కల పచ్చడికి అన్నది విత్తనాలు ఉండకూడదండి. విత్తనాలు తీసుకుంటేనే రుచిగా ఉంటుంది. మనకు విత్తనాలు తీసుకోవటం చాలా సులువు అండి. ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పేస్తే మనకు విత్తనాలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అలాగా ఇలా విత్తనాలు శుభ్రంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు దోసకాయని కట్ చేసుకున్నాం. మనం దోసకాయని కట్ చేసుకోవడంలోనే మన పచ్చడి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఆధారపడిందండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్నాం, వీలైనంత పల్చగా. ఇలా కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇటువైపు తిప్పేసి ఇప్పుడు సన్నటి పొడవుగా ఉండే ముక్కల్లాగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం పచ్చి ముక్కలు పచ్చడి చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక 20 గ్రాముల చింతపండుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. ఈ చింతపండులో ఇసుక మట్టి ఏదన్నా ఉంటే కనుక క్లీన్ అయిపోతుంది. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకుందాం. మనకి ఈ చింతపండు నానేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేద్దాం. మనం 1 కిలో దోసకాయ తీసుకున్నాం కదా, 1 కిలో దోసకాయకి నేను ఇక్కడ 150 గ్రాముల మిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం. మనం వేపేటప్పుడు పేలకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు సులువుగా ఉంటుంది. ఈ క్యాటరింగ్ చేసేవాళ్ళు కానీ హోటల్స్లో అయితే కనుక ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి వాళ్ళు మిర్చిని కట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రైండర్లు ఉంటాయి కాబట్టి. మనం ఇంట్లో వాడుకోవడానికి మనం చిన్న మిక్సీలో వేస్తాం కాబట్టి వీలుగా ఉంటుందని మీకు ఇలా చూపించాను కట్ చేసి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 50 గ్రాముల పల్లీలు, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు చిట్లేంత వరకు వేపుకుందాం. పల్లీలు వేగాయండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిరపకాయలని దోరగా వేపుకుందాం. మిరపకాయలన్నీ చక్కగా వేగాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న పల్లీలు, మనం నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలు, 1.5 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని వేసి కలుపుకుందాం.
ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, టీ స్పూన్ జీలకర్ర. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఓ చిటికెడు ఇంగువ. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో వేసుకుందాం. చూసారు కదండి, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకు అన్నంలో కలుపుకోవడానికి కావాల్సినంత గుజ్జు ముద్దకి ముక్కలు తగులుతూ తినేటప్పుడు కమ్మటి రుచిగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ కొలతలతో చేశారంటే దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు. అంత గొప్పగా ఉంటుందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.